IPలో ఇంపార్టెంట్ ప్రాబ్లం రిడక్షన్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ tan పవర్ nx dx. ఇది 2Bలో మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఎలా చేయాలి, సొల్యూషన్ ఎలా చేయాలి? ఫస్ట్ లెట్ n is equals to రిడక్షన్ ఫార్ములా tan పవర్ nx dx. సో దీన్ని ఏం చేద్దామంటే ఇంటిగ్రల్ tan power n minus tan power n ని tan power n minus 2x into tan square x dx అని రాసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ tan power n ని tan power n minus 2 into tan square x dx అని రాసుకోవచ్చు. ఇక్కడ tan square x అని ఎందుకు రాస్తున్నానంటే మనకి ఇంతకుముందు sin power n minus 1 రాసాం, cos power n minus 1 రాసాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏం రాస్తాం, tan power n minus 2 tan స్క్వేర్లో రాస్తాం. ఎందుకంటే ఈ tan స్క్వేర్ తర్వాత ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ అని రాసుకుంటాం. సీకెంట్ స్క్వేర్కి డైరెక్ట్గా ఫార్ములా ఉంది. అందుకని చెప్పేసి మనం దీని ఒక్కదాన్ని మట్టికి మనం ఏం చేస్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్లో రాసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్, దిస్ ఇస్ నథింగ్ మరి దీన్ని ఎలా రాస్తున్నాం మళ్ళీ మనం tan పవర్ n minus 2x. ఇక్కడ tan స్క్వేర్ x ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటా ఫార్ములాస్? ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. దీని నుంచి మనం ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమన్నా రాయొచ్చు, ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో దిస్ ఇస్ వన్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే, సో దాని ప్రకారంగా ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం ఏం రాస్తున్నాం దాని ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని రాస్తున్నాం. తర్వాత ఇంటిగ్రల్ ఈ tan పవర్ n మైనస్ 2xని దీంతో మల్టిప్లై చేద్దాం, దీంతోనూ అలాగే tan పవర్ n మైనస్ 2 దాంతో రెండింటిని మల్టిప్లై చేద్దాం. చేస్తే ఫస్ట్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan పవర్ n మైనస్ 2x మొత్తానికి బ్రాకెట్ dx. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దీనికి సపరేట్ ఇంటిగ్రేషన్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ tan స్క్వేర్ ఎక్స్ dx. సపరేట్ చేస్తే వేరే దానికి ఇంటిగ్రేషన్ దీనికి సపరేట్ చేశాను, ఇంటిగ్రేషన్ దీనికి సపరేట్ చేశాను. tan పవర్ n minus 2, correct, tan పవర్ n minus 2 x dx. గుడ్. సో ఇదంతా ఏంటంటే in is equals to tan పవర్ nx dx చేస్తే వచ్చింది. సో in is equal to ఇంతవరకు వచ్చింది. నేను దీన్ని this is equals to ఈ టర్మ్ అలాగే రాస్తాను, అలాగే tan పవర్ n minus 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx మైనస్ దీని మొత్తం ఏమని రాయొచ్చు, in minus 2 అని రాయొచ్చు. ఓకే, ఎందుకంటే in అంటే tan పవర్ nx dx, ఇది tan పవర్ n minus 2x dx కాబట్టి దాన్ని రాయొచ్చు in minus 1 అని రాయొచ్చు. సో దిస్ ఇస్ in. ఫస్ట్ దాని ఈక్వేషన్ 1 అనుకుందాం మన కన్వెన్స్ కోసం. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2 నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ టు ఫైండ్ tan పవర్ n minus 2x into secant square x dx. ఇది డైరెక్ట్ ఫార్ములా లేదు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఉదాహరణ టీ అనుకోలేదు, సబ్స్టిట్యూషన్ మెథడ్. దేన్ని టీ అనుకుంటే వస్తుందో చూడండి. సపోజ్ దీన్ని టీ అనుకున్నారు అనుకోండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఇది వస్తుందా చూసుకోవాలి, రాదు. కానీ tan x ఇస్ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ అవుతుంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో సరిపోతుంది. ఇదే మనం ఏం చేస్తామంటే పుట్ tan x is equals to t. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఆల్రెడీ మనం చేసాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. దేన్ని టీగా తీసుకుంటే మరి నెక్స్ట్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ దీన్ని టీ తీసుకుంటే ఇది రాదు, కానీ tan x is equal to t తీసుకున్నాం అనుకోండి, డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, సీకెంట్ స్క్వేర్ x వస్తుంది. సో డెరివేటివ్ ఆఫ్ tan x ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ x dx is equals to dt. సో సరిపోయింది, అంటే ఇది మొత్తం అంతా కూడా dt అయిపోతుంది. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం,
tan power n minus 2x into sec x square x dx is equals to substitute చేయండి tan power n minus 1 tan power n minus 2x ఉంది దీని ప్లేస్ లో tan x అంటే ఏమనుకున్నాం t అనుకున్నాం సో ఇప్పుడు t పవర్ n minus 2 ఇదంతా ఏమవుతుంది dt అవుతుంది సో ఫార్ములా ఏంటో ఫార్ములా x power n dx ఫార్ములా ఉంది సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ x power n dx అంటే x power n plus 1 by n plus 1 plus c సో దాని ప్రకారంగా t పవర్ n minus 2 plus 1 by n minus 2 plus 1 plus c సో వాట్ ఇస్ t t అంటే ఏంటి t అంటే ఏంటి tan x సో పవర్ ఎంత ఉంటుంది n minus 1 x by ఇక్కడ కూడా n minus 1 plus c ఇది వచ్చింది సో ఇప్పుడు మనం ఈ ఏదైతే వాల్యూ మనకు వచ్చిందో ఇంటిగ్రల్ tan పవర్ n minus 2 x into secant square x dx అంటే ఎంత వచ్చింది మనకి ఇది వచ్చింది సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం సో వీ గెట్ ది ఫైనల్ ఆన్సర్ సో మనం ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకున్నాం సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 substitute in equation 2 what is equation 2 in is equals to so ఇంటిగ్రల్ అది ఉంది కదా మొత్తం ఇదే ఉంది కదా సో దాని ప్లేస్ లో ఎంత రాస్తాం మనం tan పవర్ ఒకసారి మళ్ళీ రాయండి ఏం పవర్ ఇంటిగ్రల్ tan పవర్ n minus 2x secant square x dx minus in minus 2 సో దీని ప్లేస్లో ఎంత రీప్లేస్ చేయొచ్చు మనం tan పవర్ n minus 1x by n minus 1 minus in minus 2 this is in what is in అంటే ఏంటి therefore integral tan పవర్ nx dx is equals to ఏ రాస్తున్నాం ఫైనల్గా tan పవర్ n minus 1x by n minus 1 తర్వాత minus in minus 2 so this is called the reduction formula for tan power nx ఈ tan power nx లో n ప్లస్ లో 0 1 2 3 అలాగే సక్సెసివ్గా మొత్తం ఒక్కొక్కదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/1 వాల్యూస్ వస్తాయి ఎలా అది కూడా చూద్దాం సో ఫస్ట్ n is equal to 0 పెడదాం n is equal to 0 సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు in అంటే ఏంటి ఇంటిగ్రల్ tan పవర్ nx dx సో i0 కావాలి n is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో ఇంటిగ్రల్ tan పవర్ 0x ఎనీథింగ్ పవర్ x ఎనీథింగ్ పవర్ 0 అంటే ఏమవుతుంది 1 అవుతుంది సో ఇంటిగ్రల్ dx అంటే ఎంత అండి x plus c సో i0 వాల్యూ ఎంత వస్తుంది మనకి x plus c వస్తుంది అలాగే i1 n is equal to 1 తీసుకుందాం n is equal to 1 తీసుకుంటే i1 వస్తుంది సో వాట్ ఈస్ ఇది tan పవర్ 1x dx సో ఇక్కడ రిడక్షన్ ఫార్ములాలో మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ చేయాలి n ప్లేస్ లో 1 పెడితే tan పవర్ 1x dx n ప్లేస్ లో ఎంత పెట్టాలి 1 పెట్టాలి n ప్లేస్ లో 1 పెట్టాలి అనుకోండి 1 minus 1 అంటే 0 వచ్చేస్తుంది కదా కింద కూడా 1 minus 1 అంటే వస్తుంది 0 వస్తుంది మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది i1 వస్తుంది 1 వస్తుందా -1 వస్తుంది సో డైరెక్ట్గా నాట్ డిఫైన్డ్ tan x అనేది రిడక్షన్ ఫార్ములా నుంచి మనకి రాదు అందుకే దాని పక్కన ఏం రాస్తాడంటే చూడండి కావాలంటే ఈ రిడక్షన్ ఫార్ములా n is must be greater than or equal to 2 అని పెడతాడు లేదా ఎందుకని ఇక్కడ n ప్లస్ లో 1 పెడితే ఈ కింద n minus 1 అంటే 1 minus 1 అంటే ఏమవుతుంది 0 అవుతుంది ఇండిటర్మినేట్ టర్మ్ వస్తుంది సో కాబట్టి మనం n is equal to 1 చేయలేం ఈ ఫార్ములా చేయలేం అప్పుడు మనం ఎందుకంటే దాన్ని ఏం చేస్తామంటే చూడండి దీన్ని ఎలా చేయాలి అంటే సో ఇంటిగ్రల్ tan x కావాలి అని అంటే ఏంటంటే సింపుల్గా దాన్ని f'(x) ఇంటిగ్రల్ f'(x) by f(x) అనే మోడల్ రాయాలి ఎలాగా ఇంటిగ్రల్ sin x by cos x dx దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కింద cos x ఉంది cos x డెరివేటివ్ ఏమవుతుంది -sin x వస్తుంది సో మైనస్ లేదు కాబట్టి మైనస్ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి లోపల బయట మల్టిప్లై చేసి మైనస్ ఇంటి మైనస్ ప్లస్ వస్తుంది సరిపోయింది సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మనకు ఫార్ములా ఉంది ఏంటో ఫార్ములా ఇంటిగ్రల్ f'(x) by f(x) dx అంటే ఏమవుతుందండి log f(x) plus c సో దాని ప్రకారం
దీన్ని ఏం రాయొచ్చు లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అంతే ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ మైనస్ని పైకి తీసుకెళ్ళచ్చు అంటే మైనస్ అంటే ఇక్కడ -1 ఉంది. లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అవుతుంది ప్లస్ సి. 1/cos x అంటే ఏమవుతుందండి? 1/cos అంటే ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ tan x dx? ఇంటిగ్రల్ tan x dx అంటే ఎంత వస్తుందండి? లాగ్ మాడ్యులస్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. దట్ ఈస్ I1. నెక్స్ట్ I2. I2 అంటే ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు 2 పెట్టాలి. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే I2 వస్తుంది. I2 అన్నాడు అనుకోండి, చూడండి అక్కడ ఇంటిగ్రల్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు tan పవర్ రిడక్షన్ ఫార్ములా ప్రకారం n-1 అంటే 2 - 1x బై 2 - 1 మైనస్ I2 - 2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ tan పవర్ 1x బై 1 మైనస్ I0 అంటే tan x. వాట్ ఈజ్ I0? x plus c. I0 అంటే x ప్లస్ సి. సో మైనస్ ఎక్స్, అది మళ్ళీ మైనస్ సి అంటారేమో. కాన్స్టెంట్ ప్లస్ సి మైనస్ సి అయితే ఏంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనం ప్లస్ సి రాస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ I2. బట్ I2 వాల్యూ ఎంత వచ్చింది? tan x మైనస్ ఎక్స్ ప్లస్ సి. అదే కదా, సేమ్ అంతే వచ్చింది కదా. నెక్స్ట్ I3. I3 అంటే ఏమవుతుంది? tan క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ప్రకారం రిడక్షన్ ఫార్ములా అవుతుంది tan 4n-3 అంటే 3 - 1x బై 3 - 1 మైనస్ I ఎంత? 3 - 2. 3 - 2 అంటే 1 అవుతుంది. సో ఇక్కడ సో tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 2 మైనస్ I1. ఫైనలీ 1/2 tan స్క్వేర్ ఎక్స్ మైనస్ I1. I1 అంటే ఇప్పుడు వచ్చింది కదా, log of modulus secant x plus. So this is I3 and finally I4. ఎక్కడ వరకు కనుక్కోమన్నాడు? I4 వరకు. I4 ఓకే. I4 is equals to integral tan power 4x dx. This is equals to okay. So same I4 tan power 4 minus 1x by 4 minus 1 minus I4 minus 2. I4 minus 2 అంటే ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది? tan క్యూబ్ x by 3 minus I2. I2 అంటే మనకి ఆల్రెడీ వచ్చింది చూడండి ఇక్కడ. tan x minus x plus c. I2 ఎంత వచ్చింది? tan x minus x plus c. ప్లస్ సి పక్కన పెట్టండి. tan క్యూబ్ x by 3 minus tan x plus x plus c. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ విధంగా I4 కనుక్కోవచ్చు. tan పవర్ 6 దాకా కనుక్కోమన్నాడా? 6 దాకా కనుక్కోమన్నాడా? నెక్స్ట్ I5 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? tan పవర్ 5 minus 1x by 5 minus 1 minus I5 minus 2. So tan పవర్ 4x by 4 minus I3. Then that is equals to tan power 4x by 4 minus I3. I3 అంటే ఇదంతా 1/2 tan inverse x minus log of modulus of secant x plus c by d. So that is equals to tan power 4x by 4 minus 1/2 tan square x plus log modulus of secant x plus c. Okay, so this is integral tan power 5x dx. So finally ఒకవేళ డైరెక్ట్గా ఇంకిలా మనం చాలా చేయొచ్చు. సో I6 అన్నాడు అంటే ఇంటిగ్రల్ tan power 6x dx. tan power 6x చేసామన్నా చేశారు కదా. సో డైరెక్ట్గా tan power x dx అంటే ఏమవుతుంది? tan power n-1 అంటే 6 minus 1x by 6 minus 1 minus n minus 2 అంటే 6 minus 2. And this is nothing but tan power
5x by 5 minus I4. What is I4? ఆల్రెడీ కనుక్కున్నాం మనం. బ్రాకెట్ మట్ పెట్ట మర్చిపోకండి. tan cube x by 3 tan cube x by 3 minus minus tan x plus plus x plus c. So the minus multiply చేస్తే finally got the final answer. So therefore I6 or integral tan power 6x dx is equals to tan power 5x by 5 minus tan cube x by 3 minus into minus plus tan x minus x plus c. So this is the advantage of reduction formula for tan x. Tan x reduction formula వల్ల మనకి ఎంత కావాలంటే అంతవరకు మనం 6 కానీ 7 కానీ 100 కానీ ఎంత పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఈజీగా మనకి అన్నీ వచ్చేస్తాయి. సో డైరెక్ట్గా మనం ఈ యొక్క జనరలైజేషన్ అనమాట tan పవర్ nx dx ఇంటిగ్రల్ ఆ n ప్లేస్లో మనం ఏ పెట్టా కానీ సింపుల్గా మనం అన్నీ కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటామంటే రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ tan పవర్ nx dx, వెరీ ఇంపార్టెంట్ ఫర్